మీ అమ్మ పోయి ఫస్ట్ బెంచ్ వాడాలన్నా. బ్రో ఎగ్జామ్ వస్తుందా బ్రో? ఏమన్నా వస్తే కొద్దిగా చూపించచ్చు. నాకే ఏం రాదని నేను బాధపడుతుంటే మధ్యలో నీ బాధ ఏంద్రా బై పో. అమ్మ వీడేంది ఇంత మాట అన్నాడు? అమ్మ టీచర్ వచ్చినాక కాళ్ళ వేళ వాడి టీచర్ని అడుక్కోవాలి ఇంకేదో ఒకటి. టీచర్ వచ్చినాక కాళ్ళ వేళ వాడి టీచర్ని అడుక్కోవాలి ఇంకేదో ఒకటి. అమ్మ సెట్ లాస్ట్ బెంచ్ చిట్టీలు అన్ని తెచ్చినాయి, అవన్నీ తీసుకొని రాసుకొని మంచిగా పాస్ అయిపోవాలి. అమ్మ రాత్రి చదివినా పొద్దున క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది? మా ఫుల్ టెన్షన్ అవుతుంది. బ్రో ఏమైనా చిట్టీలు ఏమైనా ఉంటాయి తెచ్చినావా బ్రో? మా అయ్యకి తెలిసిన నేను ఫెయిల్ అయినా బెల్ట్ తీసుకొని కొడతాడు బ్రో నాకు. మీ డాడీ ఏమన్నా కదా చిట్టేస్తున్నా బ్రో, చిట్టీలు కావాలంటున్నావు గమన రాసుకో, మీ అయ్యతో దెబ్బలు అనేది నాకేంది. అరే ఓ బేటే, ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ రా, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? నాలాగా చిల్లు ఉండాలరా బేటే. అందరు రూల్ నెంబర్ వైస్ గా కూర్చున్నారా? కూర్చున్నా. క్వశ్చన్ పేపర్ ఇస్తున్నా, నేను సిగ్నేచర్ పెట్టేదాకా ఎవరు రాయకండి. చిట్టీలు ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి, లేకపోతే నాకు దొరికిరు అనుకో దిబార్ వేసి పడేసా. మళ్ళా జీవితంలో ఎగ్జామ్ కూడా రాయరు. అమ్మ ఈమెకి ఏనే ఖరాబ్ ఆడ నెట్ షాప్ లో 40 రూపీస్ పెట్టుకొని తెచ్చిన డిబార్ అంటే ఎట్లా చేస్తా చూస్తా మనం దొరుకుతాయా ఫస్ట్. అమ్మ ఈమెకి ఏనే ఖరాబ్ ఆడ నెట్ షాప్ లో 40 రూపీస్ పెట్టుకొని తెచ్చిన డిబార్ అంటే ఎట్లా చేస్తా చూస్తా మనం దొరుకుతాయా ఫస్ట్. క్వశ్చన్ పేపర్ మీద మీ హాల్ టికెట్ నెంబర్ కాకుండా వేరేది ఏమైనా కనిపించింది అనుకో బయటికి పంపించేస్తా. అమ్మ ఈ క్వశ్చన్ పేపర్ ఏంది ఎట్లుంది? నేను సెకండ్ సెమ్ రాస్తున్నా, ఫిఫ్త్ సెమ్ రాస్తున్నా, నాకు అర్థమైతే సెకండ్ సెమ్ రాస్తున్నా, ఫిఫ్త్ సెమ్ రాస్తున్నా, నాకు అర్థమైతే. బ్రో 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 ఏమన్నా వచ్చా బ్రో? అరే నువ్వేంద్రా నన్ను తగులుకున్నావు? ఈ క్వశ్చన్ పేపర్ సెకండ్ సెమ్ దా ఫిఫ్త్ సెమ్ దానే నాకు అర్థమైతేలే, నీకు ఇంకా నేను చూపించాలా అబే? చల్ అటువా. బ్రో బ్రో నువ్వు ఏం రాస్తా చూపి బ్రో, ప్లీజ్ బ్రో. నీకేం కావాలంటే అది చూసుకుంటా బయట నేను, ప్లీజ్ బ్రో. సరే తీరా బాయ్, ఆగు ఫస్ట్ నేను రాయని తర్వాత చూపిస్తా నీకు. ఏం టీచర్ వచ్చిందిరా బాబు, ఈడకెళ్ళి పోతే మంచిగా వెనకలో నుంచి చిట్టీలు ఆడదామంటే ఇది ఓట్లేదు. ఏం టీచర్ వచ్చిందిరా బాబు, ఈడకెళ్ళి పోతే మంచిగా వెనకలో నుంచి చిట్టీలు ఆడదామంటే ఇది ఓట్లేదు. ఈ ఎగ్జామ్ కూడా మనకు సెట్ కాదనుకుంటా. ఓ మేడం పోవచ్చా? ఈ ఎగ్జామ్ కూడా మనకు సెట్ కాదనుకుంటా. ఓ మేడం పోవచ్చా? ఏడికిరా పోయేది? క్వశ్చన్ పేపర్ ఇచ్చి 10 నిమిషాలు కూడా కాదు అప్పుడే పోతాడు. గంట సేపటి దాకా ఏడికి పోయలేదు రాయి. చీ అమ్మ ఏ చిట్టు కాదు. సెట్ 8 మార్కులు. సెట్ 8 మార్కులు. అమ్మ చదివింది ఒక్కటి రాలే, తెచ్చిన చిటీలతోనే చూసి రాదా? రాస్తున్నారా అందరూ? ఈ క్వశ్చన్ దేంట్లో ఉందిరా, నింపి పడేస్తా ఈరోజు. బాయ్ బాయ్ ఏడిదాకా వచ్చింది భయ్ మనది? చూపి బాయ్, సెటిల్మెంట్ అవుతుందా లేదా చెప్పు బాయ్, వెంకలోనే సెట్ చేసుకుంటా. ఏంద్రా దమ్ దమ్ చేస్తున్నావు? ఏం సెటిల్మెంట్ రా బాయ్, వాన్నే సెట్ చేసుకోపో. రే ఏం చేస్తున్నావు? కడి రే చిట్టి లెక్కరురా నీకు ఎవడిచ్చింది? నీకు చెప్పినా చిట్టితో దొరికితే డిబారేసి పడేసాను. మేడం నేను తీసుకొని రాలే మేడం, పైనకెళ్ళి ఎడకెళ్ళి పడ్డది ఉండే దాంట్లో ఉందని నేను రాసుకుంటున్నా మేడం. నేను ప్లీజ్ మేడం ఒకసారి వదిలేండి ప్లీజ్ ప్లీజ్ మేడం. ప్లీజ్ లేదు ఏం లేదు, ఎగ్జామ్ లేదు నీకు, నాడు బయటికి నాడు. మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి మేడం మీ కాల్ ముక్తా. సరే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా నీకు. అరే మేడం ఆ పేపర్ తీసుకున్నా పోతే నా పేపర్ తీసుకొచ్చా ఇంటికన్నా పోతా. నోరు మూసుకొని ఎగ్జామ్ లేదు, 2 hours దాకా నీకు బయటికి పంపేది లేదు. A few moments later. లాస్ట్ 1 hour జల్దీ రాయండి. నమ్మ ఇంకా గంట సేపే ఉందంటే ఈయన ఎట్లనో చూపిస్తలే ఇంట్లోనే అడదాం. బ్రో చిట్టుంటి చేయొచ్చుగా రాసుకుంటే కొద్దిగా. లేక ఒక చిట్టి ఎడకెళ్ళి ఎగురు వస్తే అది ఎత్తుకొని నువ్వు టీచరు ఇప్పుడు నీకు చూపించాలా రా? చల్ మేడం మీరు కూడా ఎగ్జామ్ రాసి వచ్చినా జర మా బాధ అర్థం చేసుకోరు. మేము గంట అంటారు వదిలేస్తే మంచిగా రాసుకుంటాం మేము. ఏమైందిరా భయ్, మీరు రాసుకోరా? మీరు కూడా అడుగురు ఒకసారి. మ్యామ్ వీళ్ళు ఎవ్వరు చూపిస్తలేరు మ్యామ్, మీరైనా హెల్ప్ చేసిరా అనుకో మీకు మంచి సెటిల్మెంట్ చేస్తాం మ్యామ్. ఏమంటే అది ఎట్లా కనిపిస్తున్నా నీకు సెటిల్మెంట్ అంట? ఎగ్జామ్ రాయి, నోరు మూసుకొని, ఇంకా గంటనే ఉంది. వర్షం పోయి రాలా? ఎందుకు ఆడవాడైనా వెయిట్ చేస్తున్నా చిట్టీలు వేయనికి? వాష్రూమ్ లేదు ఏం లేదు, నడుగుసో. మ్యామ్ అట్లా అంటారు ఏం మ్యామ్, 2 గంటలు ఆడ కూర్చొని ఎగ్జామ్ రాసినా కదా, పోయి టాయిలెట్ పోయి వస్తా. సరే తీసుకో. ఓ మేడం ఆయనకైతే టాయిలెట్ కైతే పంపించిన, నేను 2 గంటల సేపటికెళ్ళి అడుగుతున్నా, పోలా వద్దా? మ్యామ్ ఇంకా 15 నిమిషాలు ఉంది కదా మ్యామ్, ఎగ్జామ్ మ్యామ్ సెటిల్మెంట్ చేస్తున్నా కదా మ్యామ్, ఎందుకట్లా చేయొచ్చుగా మ్యామ్. అమ్మ ఏం ఎగ్జామ్ ఏమో రా భయ్, అంత ఆనందం చదువుకున్నా ఒక్కడు రాయలే. ఏం ఇన్విజిలేటర్ వచ్చిందిరా బాబు, మా అయ్యకు పోయి లెదర్ ప్లేట్ తీసుకొని పోయి దెబ్బలు తింటాయి. ఇక అమ్మ గీవన్ మాట్లాడుతురే మనం మనలాగా ఎవరి మీద డిపెండ్ కాకుండా చిల్లు పెట్టుకొని రాసుకోవాలి, వాష్రూమ్ లో పడేసి రావాలి, చిల్లు ఉండాలి మొత్తం. అరే ఏం ఎగ్జామ్ రా నాయన, 3 గంటలు కూర్చోబెడతారు రా భయ్. చట్ నా జీతంలోనే కూర్చోలే కదా రా భయ్. బాయ్ బాయ్ ఎవ్వరు సెట్ అయితేలే బాయ్, లాస్ట్ కు నువ్వే దిక్కు బాయ్, నాకు చూపి బాయ్ సెటిల్మెంట్ చేస్తానా. స్టార్టింగ్ నుంచి నువ్వు నాకు రంకు మోడు తగిలినట్టు తగిలినావు. ఏం చెప్తావు? చల్ పోవే పో. బాయ్ 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 బాయ్. కంప్లీట్ అయిపోయింది రా అందరిది? సార్ రాస్తున్నాం.
సార్ ఎవరు సార్ రబ్ చేయండి. అయిపోయిందా అమ్మ? నేను బుక్ ఎప్పుడు తీసిన సార్? బుక్ ఎప్పుడు తీసిన? ఆగండి సార్, రాసా. నన్నే అంత బాబు ఇప్పుడు నేను నిరికిస్తా. సార్ టెస్ట్ పెడుతున్నారుగా, ఇప్పుడు పెట్టండి. ఈ అమ్మ దీన్ని ఏదో ఒక రోజు చిల్కానా చొరసా కాడ బుర్కా వేసుకొని కొడతారా, ఘోరంగా కొడతారా దీన్ని. చిల్కానా చొరసా కాడ బుర్కా వేసుకొని కొడతారా, ఘోరంగా కొడతారా దీన్ని. అరే మామ బోర్ కొడుతుందో పీరియడ్ బంగ్ కొడదాం పారా. బంగోటి ఎడిపోతావురా? ఎటన్నా పోదాం రా ఈ పీరియడ్ అయితే బంగ్ కొడదాం. అది మన అటెండెన్స్ రా, ముందే మనకు అటెండెన్స్ లేదు. ఏగా సిఆర్ నేను సెట్ చేస్తాగు. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ. ఇగో జర మేము బంగ్ కొడుతున్నాం, అటెండెన్స్ అయిపోయొచ్చా? అటెండెన్సా? నేనైతే ఏం సార్ నన్ను తిట్టారు. మీ అమ్మ నీకన్నా పక్కన క్లాస్ సిఆర్ బెస్ట్, వాళ్ళు ఎన్నిసార్లు బంగ్ కొట్టినా మేనేజ్ చేస్తుంది. బుర్కేసుకోవచ్చు కరెక్ట్, బుర్కేసుకోవచ్చు కరెక్ట్. సరే వేస్తా ఓరి. అరే మీ నలుగురు ఎవర్రా? నేను క్లాస్ బంగొట్టి ఎడివేర్రా? నిన్ను అటెండెన్స్ చేయమన్నా అయిపోయలే. నేనేమో ఎక్స్ట్రా మాట్లాడరుగా, నేనెందుకు వేస్తా? అరే లాస్ట్ టైం సిఆర్ అటెండెన్స్ అంటే వేయలే కదా, ఈరోజు ఏదో ఒకటి చేయాలి కదా అని. అరే పొట్టోడా, అది హోంవర్క్ చేసాడు, బుక్ పెట్టింది, అది స్కాన్ చేసి సారా దగ్గర ఇరికిద్దాం రా. సరేరా, మంచి ఐడియా రా. A few moments later. హోంవర్క్ ఇచ్చిన చేసిన వాళ్ళు తీసుకురాలి, కరెక్షన్ చేస్తా. ఇప్పుడు లేని వీళ్ళేం ఫస్ట్ ఇస్తా అంటున్నారు. ఏం కొడుతుర్రా? అమ్మ నువ్వు తీసుకురా బుక్. తీసుకొస్తున్నా సార్. సార్ నా బుక్ కనిపిస్తలే. యాక్టర్ మస్తు యాక్టింగ్ చేస్తున్నావు, బుక్ కనిపిస్తలే అని చెప్పేసి సార్ ఇవాళ వద్దు ఫస్ట్ చెప్తున్నా. ఏమమ్మా నువ్వు క్లాస్ ఇయ్యారు, రాస్తా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. బుక్ పోయిందా నీ వన్ అబద్ధాలు ఎక్కడివి? సార్ నేను నిజంగానే రాసిన సార్, రాసి ఇక్కడే పెట్టినా సార్, ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్ నా బుక్. బుక్ తీసుకోవేండా? అట్లా అంటే మనవి రోజుకొకటి తీసుకోతాడు రా బుక్, చెప్పామెకి. మన రోజు తీసుకోతారు, మేము చెప్తున్నాం అట్లా ఏమైనా పోయిందని ఉంటే అయ్యే గమ్ము. సార్ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకని చెప్పండి. పోనీ తీర్రా ఒక్కసారి. సార్ ఏం సార్ పోనీలా అని చెప్పి పోనీ అంటున్నావు, మాకైతే నొప్పుతావా? అవును సార్, ఆమె చూపిస్తాను, మేము చూపిస్తాం హోంవర్క్. సార్ నాకు ఎందుకో వీళ్ళ మీద డౌట్ వస్తుంది సార్. మా మీద డౌట్ వస్తుందా సార్? మా ముఖాలు చూడు సార్ ఒకసారి. సార్ మేము హోంవర్క్ రాయకపోతే రాయలే అని చెప్తాం, కానీ ఇట్లా చిల్లర నక్కడాలు చేయం సార్. అరే మొన్న హోంవర్క్ ఇచ్చినాగా, ఆ బుక్కులు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి కరెక్షన్ చేస్తా. మా సార్ హోంవర్క్ అడుగుతుంది, నేను రాయలే, ఇప్పుడు ఎట్లా? ఏం ముఖాలు చూసుకుంటుర్రా? తీసుకొచ్చి పెట్టరు బుక్ లేడా? మా సార్ బుక్కులు పెట్టినా మంచిగా, అందరు పెట్టిన తర్వాత దాని కింద పెడతాను, అది వచ్చినప్పుడు టైం అయిపోతుంది. ఏమన్నా వీలైంది బుక్కులు ఎవరు పెడతలేరు. అరే ఫస్ట్ నువ్వు బుక్ పెట్టరా. సార్ పెడుతున్నా. అమ్మ వీలైంది నా బుక్ పైన పెట్టి ఇలా బుక్కులు అన్ని కింద పెట్టారు, ఈరోజు నా పని అయిపోయినా. ఏమ్రా అందరూ బుక్కులు కింద కింద పెట్టుకుంటూ పోతురు. సరే కింద ఉందో వాన్ దానికెళ్ళే స్టార్ట్ చేస్తా కరెక్షన్. సార్ ఒక సెకండ్ ఆగండి సార్, కత్తే చిన్నగా ఉంది కదా, పెద్దది తీసుకొస్తా నేను. ఆగండి సార్, ఒక సెకండ్ ఆగండి సార్, కత్తే చిన్నగా ఉంది కదా, పెద్దది తీసుకొస్తా నేను. ఆగండి. చిన్న కట్ట సరిపోరా భయ్, ఇంకా పెద్ద కట్ట తెచ్చిస్తా అంటున్నావు. ఏమో మీ అందరు కలిసి నా బుక్ పైన పెట్టారు, మీకు ఇట్లనే కావాలి, ఇట్లనే సార్. అరే ఏ ముచ్చట్లు పెడుతుర్రా ఇద్దరు? ఏం లేదు సార్, కట్టే చిన్నగా ఉంది, మీరు పిచ్చోలేదు సార్, రోజు అమ్మకి ఎవ్వరు వేస్తలేరు, అందుకే పెద్ద కట్ట చేస్తారు సార్, అందరినీ కొట్టారు రప్ప రప్ప. అంతేనారా? నువ్వు హోంవర్క్ చేసినావారా మరి? సార్ ఏమనుకుంటారు సార్, ఫస్ట్ బుక్ నాది చేసిన సార్ నేను. అవునారా? సరే మరి నీ బుక్ నుంచే స్టార్ట్ చేద్దాం కరెక్షన్. అదేం సార్, మా టీచర్గా లాస్ట్ నుంచి చేసాను, లాస్ట్ నుంచే చేయండి సార్, ఫస్ట్ నుంచి వద్దు సార్. ఫస్ట్ సార్ 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 వద్దు సార్. ఎందుకు భయపడుతున్నావు రా? నీ బుక్ ఏది? ఏంద్రి ఇది బుక్ అంతా తెల్లగా ఉంది, తెల్ల బుక్ పెట్టి నన్ను ఎర్రని చేద్దాం అనుకున్నావారా? అరే ఒక పెద్ద కట్ట తీసుకురారా. సార్ పెద్ద కట్టేదాదు సార్, ఈ ప్యాడిస్ నన్ను గుండు మీద కొట్టరు సార్. వైట్ బుక్ పెట్టి పిచ్చోన్ చేద్దాం అనుకుంటున్నావారా? అరే నాగరాజ్, గమ్మున మీకు వచ్చింది రాయండి, అది కాదనుకుంటా చూసి రాస్తా, చిట్టీలు తీసి రాస్తా అంటే ఇక్కడ నడవదు. ఓవర్ యాక్టింగ్ చేస్తే పేపర్ తీసుకొని బయటికి పంపిస్తా. మేడం ఇవాళ డేట్ ఎంత మేడం? డేట్ తెలియకుండానే ఎగ్జామ్కి వచ్చినాను, December 14th రాసుకో. అరే మళ్ళా పెన్ను మర్చిపోయినా. మేడం ఒక పెన్ను ఉంటే రా, ఎగ్జామ్ రాసుకుంటా. ఏంది నేను ఏమైనా స్టేషనరీ పెట్టుకున్నానా నీకు పెన్ ఇయ్యనికి? పెన్ తెచ్చుకోకుండా ఎగ్జామ్ వాళ్ళకి ఎందుకు వచ్చినావు? అరే మన ఎప్పుడు వచ్చారా? ఏం రాయలేరా భయ్? అది నా పేరు రాయరా, అది నా పేరు రాయరా. అరే చూపిరా జరే ఏమన్నా చూపిరా. బెంచ్ మీద నిల్చొని ఏం చేస్తున్నా నాన్న? కూర్చుంటే కనిపిస్తలేదు మేము, నించుంటే మనకు కనిపిస్తుంది ఏమన్నా రాస్తున్నాం అందులో చూసి. కూర్చుంటే కనిపిస్తలేదు మేము, నించుంటే మనకు కనిపిస్తుంది ఏమన్నా రాస్తున్నాం అందులో చూసి. ఆ వేస్ట్ గాడే పెన్ను తెచ్చుకోలేక 100 దాంట్లో నువ్వు చూసి రాస్తున్నావు. కూర్చో. వీడేంది నన్ను చూస్తున్నావు? ఎగ్జామ్ రాయరా, నా ముఖం ఏం చూస్తున్నావు? ఎగ్జామ్ ఏముంది మ్యామ్, ఇవాళ లేకపోతే రేపు రాసుకోవచ్చు. మీలాంటి అందమైన ఎన్నిలేటర్ మళ్ళీ వస్తుందా? ఇలాంటి అందమైన ఎన్నిలేటర్ మళ్ళీ వస్తుందా? బాగానే ఓవర్ యాక్టింగ్ చేసినావు కానీ ఎగ్జామ్ రాయి. ఒక
10 మార్కులు చెప్పిననుకో పాస్ అయిపోతాను 10 మార్కులు చెప్పిననుకో పాస్ అయిపోతాను. నోరు మూసుకొని వచ్చింది రా, లేకపోతే పేపర్ ఇచ్చి బయటకు వెళ్ళు. లాస్ట్ 10 minutes ఉంది, ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోండి. మా రాష్ట్రీకే అనుకోండి పేపర్ ఇచ్చి. మేడం ఇన్స్టాగ్రామ్ ఐడియా ఏంది ఇన్స్టాగ్రామ్ ఐడియా? మూసుకొని పోరా. రే ఎగ్జామ్ టైం అయిపోయింది, పేపర్ ఇచ్చి పోరా. మేడం 5 నిమిషాలు మేడం, ప్లీజ్ మేడం 5 నిమిషాలు. పేపర్లు ఇస్తున్నా, నేను సైన్ చేసేదాకా పేపర్ మీద పెన్ పెట్టిరనుకో పేపర్ గుంజుకొని బయటకు వెళ్ళగొడతా. ఫస్ట్ చెప్తున్నా. అరే భయ్ ఇప్పుడు చెప్పినా కదా పెన్ పెట్టొద్దని సైన్ చేసేదాకా. సార్ 1 బ్యాటింగ్ సార్, 7 మార్చిపోతున్నాను ముందే రాస్తున్నా సార్. 1 బ్యాటింగ్ సార్, 7 మార్చిపోతున్నాను ముందే రాస్తున్నా సార్. వన్డే బ్యాటింగ్ బిడ్డ. ఇప్పుడు నేను బౌలింగ్ చేసిన అనుకో డక్అవుట్ అవుతావు, అర్థమైందా? గమ్మున పెన్ను దీ పేపర్ మీకెళ్ళి. అమ్మ బంగారు తల్లి, నువ్వు కూడా స్టార్ట్ చేసేసినావా నేను సైన్ చేయకముందే? సార్ సారీ సార్. పోనీతి అమ్మ, ఏం కాదు. రే సార్ అడేంద్ర, నేను రాస్తాను వచ్చినా మా రాస్తా పోనితి అంటుండు. అరే సార్ అడేంద్రా, నేనే అంట పోరి నువ్వు అంత మంచిగా ఉందిరా ఆమె. అరే బంటి లేవురా, పన్నవేంద్ర అప్పుడే. సార్ ఎగ్జామ్ అయిపోయింది అప్పుడే పోవాలా? ఎగ్జామ్ అయిపోవడం ఏంద్రా దేడిగా, ఇప్పుడు సైన్ పెట్టనీకి వచ్చిన. పండుడు మానేసి ఎగ్జామ్ రాయి. కొట్ట ఆన్సర్. బాబు ఏం చేస్తున్నావు బాబు నువ్వు? ఏం వస్తలే అంటే సార్ ఇద్దరు అడిగింది చూపిస్తున్నా సార్ కొంచెం. నీ పేపర్ ఉంది తెల్లగా, నువ్వు ఉంది కర్రగా. నువ్వు ఇంకా ఆమెకేం చూపిస్తావు ఎగ్జామ్? అరే సార్ అవుట్ ఆఫ్ సిలబస్ 2 క్వశ్చన్లు వచ్చినాయి, ఎట్లా పాస్ అవ్వాలిగా? అవుట్ ఆఫ్ సిలబస్ 2 క్వశ్చన్లు వచ్చినాయి, ఎట్లా పాస్ అవ్వాలిగా? నీకు సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా తెలుసారా? మరి ఏమనుకున్నావు సార్, లెక్చర్ అనుకుంటున్నావు స్టూడెంట్? అరే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చినాయంటే ఏడున్నాయి చూపి. మనం ఎప్పుడు అవుట్ ఆఫ్ కాలేజే గారా, సిలబస్ ఎందుకు రా, వచ్చిందిరా ఏబీసీలు వస్తాయిగా, అవి రాసుకో. సార్ ఇంకా పోరి మస్తు ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడియా అడిగచ్చు సార్. ఏం రా, నీకు ఇన్విజిలేటర్ లా కనిపిస్తున్నానా, బ్రోకర్ లా కనిపిస్తున్నానా? సార్ ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది సార్? ఆమె ఎగ్జామ్ రాస్తుందిగా. ఆమె ఎగ్జామ్ రాస్తా నీకెందుకురా? ఆమె రాస్తేనే కదా సార్ నేను రాసేది. సార్ ఇదిగో నా ఎగ్జామ్ అయిపోయింది. ఏ పొరి చూపిస్తున్నావా పొరి ఇంకా పోరేవేంది సార్, ఇంక ఎగ్జామ్ నీ అమ్మ వీళ్ళు ఎగ్జామ్ రానికి వచ్చిరా, పోరి కోసం వచ్చిరా?